అలెక్సా స్విచ్ ఆఫ్ హోమ్ లైటింగ్. ఈ స్మార్ట్ స్విచెస్ లో డిఫరెంట్ రకాలని ఉంటాయి. ఎలక్ట్రానిక్ బెల్. సో ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది లైట్ ని తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టచ్చు. అదే విధంగా ఇట్లా పైకి తీసుకెళ్లొచ్చు. సుమారు 1300+ ప్రొడక్ట్స్ ఉంటాయి. 13,000+ క్లయింట్స్ అక్రాస్ ఇండియా ఉన్నారు. సో మీ మనీ సేవ్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేయదు. ఇండియా వైడ్ సుమారు ఇప్పుడు 15 అవుట్లెట్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఒక 700 అవుట్లెట్స్ వస్తాయి. ప్రతి అవుట్లెట్ దగ్గర మీకు సర్వీస్ అవైలబిలిటీ, ప్రతి అవుట్లెట్ దగ్గర సేమ్ ప్రైస్ ఉంటుంది. నమస్తే. గ్లోయిడీలో చాలా కాలం నుంచి వెరైటీ ఆఫ్ లైట్స్ వస్తున్నాయి. ఈ రోజు మనం స్మార్ట్ లైటింగ్ హోమ్ గెట్ ఉపయోగించవచ్చు చూద్దాం. సో ఈ లైట్ చూడండి, ఇప్పుడు వామ్ వైట్ ఉంది. ఈ వామ్ వైట్ అంటే జనరల్ గా మనం డైనింగ్ చేసేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కిచెన్ ఉంది అనుకోండి, కిచెన్ లో వామ్ వైట్ జనరల్ గా ఒక వైట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను వైట్ లైట్ ఆన్ చేస్తా. అలెక్సా స్విచ్ ఆన్ ఆఫ్టర్నూన్ లైటింగ్. సో ఇప్పుడు లైట్ చేంజ్ అయింది చూడండి. అంటే ఇంత ముందు లైట్కి ఇప్పుడు లైట్కి చేంజ్ అయింది. దీన్ని డిమ్ కూడా చేయొచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ గుడ్ నైట్. ఇట్లా మీకు ఏ కలర్ లైట్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో ఏ లైట్ కావాలంటే ఆ లైట్ సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ఇంటికి సంబంధించి మనం కిచెన్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ, లేదా బెడ్రూమ్స్లో కానీ సపోజ్ రీడింగ్ చేస్తున్నాం అనుకోండి, రీడింగ్ చేసినప్పుడు మనకు వైట్ లైట్ కావాలి, అప్పుడు ఎక్కువ లైట్ పెట్టుకోవచ్చు. అదే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు వామ్ వైట్ కావాలి, తక్కువ లైట్ పెట్టుకోవచ్చు. నిద్రపోయేటప్పుడు ఇంకా తక్కువ కావాలి, ఇంకా తక్కువ లైట్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని సెట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా గ్లోయిడ్ దగ్గర ఇట్లా మ్యూజిక్ బేస్ అంటే వాయిస్ బేస్ కానీ, మ్యూజిక్ బేస్ లైట్స్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కనుక మనం చూస్తే RGB లైట్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ RGB లైట్స్ ఇట్లా మ్యూజిక్ బేస్ మీద ఇవన్నీ ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసే స్ట్రెచ్ ఫిలిమ్స్ ఉన్నాయి. స్ట్రెచ్ ఫిల్మ్ అంటే మీకు ఎంటైర్ బిల్డింగ్ మొత్తానికి కూడా ఇది సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి 8x4 అనేది డిఫ్యూజర్ ఉంటుంది. 8x4 డిఫ్యూజర్ కాకుండా అంతకంటే ఎక్కువ సైజ్ కావాలనుకుంటే మన స్ట్రెచ్ ఫిల్మ్ చాలా ఉపయోగపడుతుంది. సో 1 by 1 మనం చూద్దాం. నేను ఒక ఆటోమేషన్ సంబంధించి మీకు చెప్తాను. అలెక్సా స్విచ్ ఆన్ హోమ్ లైటింగ్. సో ఆన్ అయింది. అలెక్సా స్విచ్ ఆఫ్ హోమ్ లైటింగ్. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్మార్ట్ స్విచెస్ ద్వారా వస్తాయి. ఇవన్నీ స్మార్ట్ స్విచెస్ అంటారు. ఈ స్మార్ట్ స్విచెస్ లో డిఫరెంట్ రకాలని ఉంటాయి. ఇది మనకి జస్ట్ మొత్తం కావాలంటే మొత్తం వస్తుంది, లేదా ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్గా వస్తుంది. సో ఈ విధంగా స్మార్ట్ స్విచెస్ ని మనం వాడుకోవచ్చు. మామూలు మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ రేట్కి మన దగ్గర దొరుకుతాయి. సో చాలా బెటర్గా ఉంటుంది. ఇవి కాకుండా మా దగ్గర ఈ ఎలక్ట్రిక్ బెల్స్ ఉంటాయి. నేను ఒక బెల్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చూడండి, ఇది ఎలక్ట్రానిక్ బెల్. ఈ బెల్స్ మన దగ్గర చాలా రకాలు ఉంటాయి, 3-4 రకాలు ఉన్నాయి. సో మనం బెల్లింగ్ పెట్టుకుంటే సింపుల్ గా ఈ బటన్ ప్రెస్ చేస్తే అవుతుంది. దీన్ని మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఆపరేట్ చేస్తున్నా. సో ఇట్ విల్ ఆపరేట్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఇది ఎలక్ట్రానిక్ చాలా తక్కువ రేట్లో మన దగ్గర దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంది చూడండి ఇట్లా. సో ఈ విధంగా మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు.
సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చి మనకి స్విచ్చెస్ ఉంటాయి, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. సో అదే విధంగా మన దగ్గర ఈ విధంగా ఇంటికి సంబంధించిన లైట్స్ అన్ని దొరుకుతాయి. సో కాప్ లైట్స్ ఉంటాయి, టనల్ లైట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసు. ఫెడ్ లైట్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, ఫ్యాన్స్ లో డిఫరెంట్ రకాల ఫ్యాన్స్ ఉంటాయి. అదే విధంగా సో ఈ విధంగా ఇది లైట్ ని తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టచ్చు, అదే విధంగా ఇట్లా పైకి తీసుకెళ్లొచ్చు. సో ఈ విధంగా వదిలేయచ్చు, ఈ విధంగా కిందకి తీసుకురావచ్చు, ఇట్లా పెట్టవచ్చు. సో ఇది మోటార్ తో ఆపరేట్ అవుతుంది. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి హ్యాంగింగ్ లైట్స్ ఉంటాయి, డిఫరెంట్ బల్బ్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ బల్బులు ఉన్నాయి చూడండి ఇట్లా. సో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అదే విధంగా సో మన దగ్గర సోలార్ కి సంబంధించిన లైట్స్ ఉంటాయి. ఈ సోలార్ కి సంబంధించిన లైట్స్ లో సో ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇది పోర్టబుల్ సోలార్ లైట్ అంటారు. ఒక 2 బల్బులు, ఒక ఫ్యాన్ పెట్టుకోవచ్చు. సో మీరు ఎక్కడైనా కనుక ఎక్కడైనా అవుట్డోర్ లో ఉన్నప్పుడు మనం వీటిని ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రైస్ కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, 5000 రూపీస్ ఉంటుంది. 12 అవర్స్ బ్యాకప్ వస్తుంది. మనకి ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి చూడండి, చాలా రకాల స్ట్రిప్స్ ఉన్నాయి. ఈ స్ట్రిప్స్ లో 60 ఎల్ఈడి ఉంది, 120 ఎల్ఈడి ఉంది, 240 ఎల్ఈడి ఉంది. సో అదే విధంగా IP65 ఉంది, IP68 ఉన్నాయి. సో ఇది IP68 ఉంది చూడండి ఇక్కడ. సో IP68 అంటే వాటర్ లో పెంచినా ఏం కాదు. సో దీంట్లో రన్నింగ్ స్ట్రిప్స్ ఉంటాయి. సో అదే విధంగా RGB అడ్రస్బుల్ స్ట్రిప్స్ ఉంటాయి. ఈ స్ట్రిప్స్ అన్ని కూడా మన అప్లికేషన్ ఎక్కడ ఇచ్చేస్తామంటే జనరల్ గా 60 ఎల్ఈడి అనుకోండి. సో ఎక్కడైతే లైట్ ఎక్కువగా అవసరం ఉండదో ఆ ఏరియాలో 60 ఎల్ఈడి వాడతాం. సో మనం కోడ్ చూద్దాం ఇప్పుడు 60 ఎల్ఈడికి సంబంధించి. సో 60 ఎల్ఈడి చూద్దాం మనం. చూడండి చాలా లైట్ తక్కువ వచ్చింది. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఇది పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఇది 120 ఎల్ఈడి, 60 ఎల్ఈడి. లైట్ తక్కువ వచ్చింది, పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. 6 వాట్ కాలుతుంది, ఇది 12 వాట్ కాలుతుంది. అన్నిట్లో కలర్స్ ఉంటాయి. ఇక్కడ గ్యాప్ కూడా చూడండి, ఎల్ఈడికి మళ్ళీ చాలా గ్యాప్ ఉంది. అదే ఇప్పుడు 240 ఎల్ఈడి తీసుకున్నారనుకోండి, సో లైట్ ఎక్కువ వస్తుంది. సో అదే విధంగా పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో కూడా మనం IP65 ఉంటాయి, అంటే బయట పెట్టుకునే వాటర్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా వాటర్లో కూడా పెట్టవచ్చు ఎల్ఈడిస్. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ డిమ్ చేయొచ్చు, ట్యూనబుల్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు వీటిల్లో. సో దీంట్లో రన్నింగ్ స్ట్రిప్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది కాకుండా కాప్ స్ట్రిప్ అంటారు, అంటే కంటిన్యూస్ గా మనకి లైట్ కావాలంటే కాప్ స్ట్రిప్ ఉపయోగిస్తారు, ఇట్లా కాప్ స్ట్రిప్. సో ఇవన్నీ డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన దగ్గర కాప్ లైట్స్ ఉంటాయి చూడండి, చాలా రకాల కాప్ లైట్స్ ఉన్నాయి. ఈ కాప్ లైట్స్ లో కూడా మీరు చూస్తే ఒక 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 బాడీ చూద్దాం మనం. సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ కాప్ లైట్స్ చాలా రకాలు ఉంటాయి. ఇది వైట్ బాడీ, దీంట్లో బ్లాక్ బాడీ వస్తుంది, ఇక్కడ కాపర్ కలర్ వచ్చింది, అదే విధంగా బ్లాక్ కలర్ వస్తుంది. రిఫ్లెక్టర్ చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఈ రిఫ్లెక్టర్ చూసారు, ఇది ఒక రిఫ్లెక్టర్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రిఫ్లెక్టర్స్ వాడతాం. జనరల్ గా ఈ కాప్ లైట్స్ ఎందుకు వాడతాం అంటే మనం ఎక్కడైతే మనం ఆబ్జెక్ట్ ని ఎక్కువగా ఫోకస్ చేయాలో అటువంటి ప్లేస్ లో వాడతాం. ఇక్కడ కాప్ లైట్స్ చూసాం, ప్రొఫైల్స్ చూడండి. ఈ ప్రొఫైల్స్ లో డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. అదే విధంగా మనం ఈ ప్రొఫైల్స్ లో కనుక చూస్తే ఈ ప్రొఫైల్స్ లో మనం ఏ విధంగా కావాలంటే కట్ చేసుకోవచ్చు, సర్ఫేస్ పెట్టుకోవచ్చు, కన్సీల్డ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మన దగ్గర బల్బ్స్ ఉంటాయి, డిఫరెంట్ బల్బ్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ చూడండి ఇక్కడ. దీంట్లో 3 రకాలు ఉన్నాయి మ్యాగ్నెటిక్ ట్రాక్ లో. ఒకటి సర్ఫేస్ ఉంది, 2 కన్సీల్డ్ ఉంది, 3 హ్యాంగింగ్ ఉంది. ఇట్లా ఒక దాంట్లో మనం ఇట్లా సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. సో దీని స్పాట్ లైట్స్ అంటాం, ఈ టిల్టబుల్. సో నెక్స్ట్ వచ్చి ఫిక్స్డ్ ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ ఇట్లా కావాలంటే డిఫరెంట్ అన్ని ఉంటాయి. హ్యాంగింగ్ కూడా దొరుకుతాయి మనకి. సో మన దగ్గర బల్బ్స్ దొరుకుతాయి, ట్యూబ్ లైట్స్ దొరుకుతాయి, అదేవిధంగా మనకి సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి. వీటన్నిటిలో అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ట్యూబ్ లైట్స్ లో బ్యాకప్ లైట్స్ దొరుకుతాయి. మనకు కొన్ని ప్రొఫైల్ లైట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ని రకాల ప్రొఫైల్స్ ఉన్నాయి. జనరల్ గా ఏదైనా మనకు ఒక సర్ఫేస్ ఉందనుకోండి, మనకి ఫాల్ సీలింగ్ లేదు. ఫాల్ సీలింగ్ లో ఎప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా కార్నర్ ప్రొఫైల్ సెట్ చేసుకుంటాం. ఇట్లా కార్నర్ ప్రొఫైల్ సెట్ చేసుకుంటాం. దీని లోపల నుంచి వైర్ వెళ్తుంది, 2 సైడ్ల నుంచి లైట్ వస్తుంది. అంటే ఒక బిల్డింగ్ మొత్తానికి మనం కనుక లైటింగ్ వితౌట్ అంటే ఫాల్ సీలింగ్ లేకుండా చేసుకోవాలంటే ఇటువంటి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మీకు వుడ్ కోటింగ్ కావాలంటే వుడ్ కోటింగ్ చేస్తాం, లేదా అట్లాంటి కోటింగ్ కావాలన్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ వుడ్ కోటింగ్ ఉంది, అదేవిధంగా మార్బల్ కలర్ కోటింగ్ కూడా ఉంది. ఇది కాకుండా మీకు బెండింగ్ కావాలంటే బెండింగ్ చేయొచ్చు, ఇట్లా ఇట్లా బెండ్ చేయొచ్చు, రౌండ్ ఉంటుంది. సో ఇట్లా ప్రొఫైల్ లో కూడా రౌండ్ ప్రొఫైల్స్ దొరుకుతాయి, కార్నర్ ప్రొఫైల్స్ దొరుకుతాయి.
సో ఆల్ రకాలు ఉంటాయి. మన దగ్గర సోలార్ లైట్స్ ఉంటాయి. ఇట్లా సోలార్ లైట్స్ కనుక చూస్తే సోలార్ లైట్ 50 వాట్ ఉంటుంది. ఈ 50 వాట్ అంటే మనకి ఆల్మోస్ట్ 12 అవర్స్ బ్యాకప్ వస్తుంది. మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆ కన్స్ట్రక్షన్ ఏరియాలో మీకు ఏది నైట్ టైం కావాలి లైట్, సో అక్కడ పవర్ సప్లై లేదు, అటువంటిప్పుడు ఈ సోలార్ ఉపయోగించుకోవచ్చు. అది కాకుండా మనకి మ్యాన్ వచ్చినప్పుడు లైట్ వెలగాలనుకుంటే ఇటువంటి చైనా మోడల్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకు రోడ్డు కావాలి, రోడ్డు మీద స్టడ్ పెడితే లైట్ కావాలంటే వెలుగుతుంది. అదేవిధంగా గేట్ లైట్స్ ఉంటాయి, అదేవిధంగా సిరీస్ లైట్స్ ఉంటాయి ఇట్లా. అదేవిధంగా సోలార్కి సంబంధించిన ఫ్లవర్స్ దొరుకుతాయి మీకు. సో అదేవిధంగా మా దగ్గర ఇట్లా ప్రొఫైల్స్ లో చెప్పా కదా, ప్రొఫైల్స్ చాలా రకాలు ఉంటాయి. కాప్ లైట్స్ ఉంటాయి, రోప్ లైట్స్ ఉంటాయి. సో ఇట్లా మా దగ్గర 2x2 లైట్స్ కూడా దొరుకుతాయి. మార్కెట్ కంటే చాలా బెస్ట్ రేట్ వస్తుంది, 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీకి వస్తాయి ఇవన్నీ. అదేవిధంగా మా దగ్గర ఇట్లా సో గేట్ లైట్స్ అవైలబుల్ ఉంటాయి, డిఫరెంట్ రకాల గేట్ లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా అట్లా క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఇట్లా గార్డెన్ లో పెట్టుకునే గార్డెన్ లైట్స్ అన్ని ఉన్నాయి. ఫుట్ ల్యాంప్స్ దొరుకుతాయి, సిరీస్ లైట్స్ దొరుకుతాయి, సో స్టడీ లైట్స్ దొరుకుతాయి, కబోర్డ్ సెన్సార్స్ దొరుకుతాయి, ఎలివేషన్ లైట్స్ దొరుకుతాయి. అంటే ఎలివేషన్ పెట్టుకుంటే మనకి డిఫరెంట్ డైరెక్షన్ లో వస్తాయి. అదేవిధంగా మా దగ్గర స్టార్ లైటింగ్ దొరుకుతుంది. స్టార్ లైటింగ్ లో మనం మ్యూజిక్ బేస్ ఆపరేట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ప్రొజెక్టర్ దొరుకుతుంది, ఎల్ఈడి ప్రొజెక్టర్. ఇక్కడ చూడండి, ప్రొజెక్ట్ చేస్తాం, లైట్ని అట్లా ప్రొజెక్ట్ చేయొచ్చు, అంటే వాటర్ ఫ్లో ఎఫెక్ట్ క్రియేట్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి. ఇది వేవ్ సెన్సార్, ఇది డే లైట్ సెన్సార్, అంటే ఈవినింగ్ కాగానే లైట్స్ అవుతాయి, ఈవినింగ్ కాగానే లైట్స్ ఆగిపోతాయి. ఇది మోషన్ సెన్సార్, మైక్రోవేవ్ సెన్సార్, కార్ లైవ్ వచ్చినప్పుడు అవుతుంది. టచ్ సెన్సార్, స్టడీ అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో అదేవిధంగా ఇది ఒక లైట్ ని మనం డిమ్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది గ్లోఎల్ఈడి యాప్. ఈ యాప్ లో మనం లైట్ ని డిమ్ చేయొచ్చు, కలర్ మార్చవచ్చు. ఇప్పుడు నేను వామ్ వైట్ పెట్టా చూడండి, ఇంట్లో వైట్ పెట్టా చూడండి. సో దీన్ని డిమ్ చేసా పూర్తిగా, లైట్ పూర్తిగా డౌన్ అయిపోయింది చూడండి. సో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా ఒక లైట్ లో దీన్ని డిమ్ చేయొచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు, కలర్స్ మార్చవచ్చు. దీన్ని ట్యూనబుల్ లైట్ అంటాం. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, డ్రమ్స్ ఉన్నాయి, సాలిడ్ సిలిండర్స్ అంటాం. ఈ సాలిడ్ లైట్స్ లో, సాలిడ్ సర్కిల్ లైట్స్ లో చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. డిఫరెంట్ కలర్స్ వస్తాయి, ఆ కలర్స్ అన్ని చూసుకోవచ్చు మనం. సో అదేవిధంగా అక్కడ కనుక చూస్తే మనకి హనీకోమ్ ఉంది, హనీకోమ్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రా మెటీరియల్ ఉంది చూడండి, రా మెటీరియల్కి సంబంధించి ఇవంతా రా మెటీరియల్ దొరుకుతాయి మన దగ్గర. ఈ రా మెటీరియల్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో ఈరోజు మనం గ్లోఎల్ఈడిలో 24 వాట్ స్ట్రీట్ లైట్ ఎస్ఎల్ ఎట్లా తయారు చేస్తారో చూద్దాం రండి. సో ఇది వచ్చేసి 24 వాట్ స్ట్రీట్ లైట్ ఎస్ఎల్. ఇది వచ్చేసి మనం పీసీబీ అంటాము, ఇది డ్రైవరు. సో మన పీసీబీ కింద మనం థర్మల్ పేస్ట్ అనేది అప్లై చేస్తాం, హీట్ అబ్జర్వ్ చేసుకొని. సో ఫస్ట్ వీళ్ళు ఒకటి తీసుకొని ఫస్ట్ పీసీబీ మీద థర్మల్ దాన్ని అప్లై చేసి పీసీబీ పెడతారు. దాని తర్వాత డ్రైవర్స్ అనేవి సోల్డరింగ్ అవుతాయి. డ్రైవర్స్ అనేవి మనకి ఇట్లా వైర్తో సోల్డరింగ్ అయ్యి దాని తర్వాత మనకి పీసీబీకి డ్రైవర్కి ఇట్లా సోల్డరింగ్ చేస్తారు. సోల్డరింగ్ అండి. పీసీబీ డ్రైవర్ అనేది ఇప్పుడు కనెక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూసే డ్రైవర్ కనెక్షన్ అనేది పీసీబీకి ఇస్తున్నారు, సోల్డరింగ్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి క్లీనింగ్ చేస్తారు. ఏదైతే థర్మల్ పేస్ట్ ఎక్కువైతే ఎక్కడ ఉంటుందో అది మొత్తం క్లీన్ చేసి దాని మీద లెన్స్ అనేది పెడతారు. ఇది వచ్చేసి మనకి లెన్స్. ఈ లెన్స్ ద్వారా మనకి లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. డిఫ్యూజర్ టైప్ అని కూడా అనొచ్చు దీన్ని. డిఫ్యూజర్స్ ఇట్లా స్క్రూతో ఫిట్టింగ్ చేస్తారు. సో అట్లా ఫిట్టింగ్ అయిపోయాక మనకి ఇట్లా ఏజింగ్ అనేది పెడతారు, ఏజింగ్ అనేది. సో మనకి ఇది అయితే ప్రతి లైట్ 2 అవర్స్ 3 అవర్స్ బర్నింగ్ అయ్యి క్యూసీ ఓకే అవుతానే మనం లోపలికి షాక్ లోకి ఇస్తాము. ప్రతి లైట్ ఇట్లా 2 అవర్స్ బర్నింగ్ పెడతాం.
చూసారు కదా, గ్లోయిడ్లో సుమారు 1300 ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా గ్లోయిడ్ దగ్గర 13,000 ప్లస్ క్లయింట్స్ అక్రాస్ ఇండియా ఉన్నారు. మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం క్వాలిటీ. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీకు సంబంధించిన ప్లాన్ కనుక మా దగ్గర తీసుకొస్తే మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మేమే ఎస్టిమేషన్ చేస్తాం, డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తాం, డ్రాయింగ్ కూడా 3Dలో చూపిస్తాం. గ్లోయిడ్ దగ్గర రండి. సో మీ మనీ సేవ్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ చేయొచ్చు. గ్లోయిడ్కి ఇండియా వైడ్ సుమారు ఇప్పుడు 15 అవుట్లెట్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఒక 700 అవుట్లెట్స్ వస్తాయి. ప్రతి అవుట్లెట్ దగ్గర మీకు సర్వీస్ అవైలబిలిటీ ఉంది. ప్రతి అవుట్లెట్ దగ్గర సేమ్ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే గ్లోయిడ్ ఓన్గా రన్ చేస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.